నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి మన ముందు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇది తమిళ స్టార్ విజయ్ గారి మీద వాళ్ళ అభిమానులు చాలా ఫైర్ అవుతున్నారు. అసలు ఏంటి అది విషయం? విజయ్ ఈ మధ్యకాలంలో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ 69 సినిమా నాది లాస్ట్ అని ఏదో చెప్పుకున్నాడు. సరే పోతే పోనీలే, ఏదో వచ్చావు, అద్భుతమైన పార్టీ పెట్టావు, జెండాలు పట్టుకొని తిరుగుతున్నావు, అందరూ కూడా ఆదరిస్తున్నారు. మొన్న బహిరంగ సభ పెడితే జనాలు కూడా వచ్చారు ఎగబడి నిన్ను చూద్దామని. బాగుంది, అంతవరకు ఓకే. నువ్వు పార్టీ పెట్టిన పాపానికి మహిళా దినోత్సవం వచ్చింది. ఇప్పుడు నువ్వు మహిళలను ఉద్దేశించి ఏదో మాట్లాడి వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసుకోవాలి నీ వైపు. డ్యూటీ అది కదా. బట్ నువ్వు రాజకీయాల్లోకి వచ్చావుగా. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? అమ్మ మహిళలు 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 మీరందరికీ మీకు తెలియని ఒక విషయం ఉంది. ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో మీకు అది చేయలేదు, ఇది చేయలేదు, అట్టా చేయలేదు, ఇట్టా చేయలేదు అని చెప్పుకొచ్చావు. అందరూ చెప్తారు, నీ డ్యూటీ అది, బాగా చేసావు. గత ప్రభుత్వం నీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తేనే నువ్వు ఎంత బాగా బురద జల్లితే నువ్వు అంత బాగా గెలుస్తావు. అంతేగా, నీ ఆదరణ అంత బాగా పెరిగిద్ది. అట్లాంటి టైంలో నువ్వు చేసిన ఒక పని జనాలకు నచ్చల, దాన్ని పాయింట్అవుట్ చేశారు. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? మహిళా దినోత్సవం అని వచ్చావు. ఎవరి దగ్గరకు వచ్చావు? మహిళల దగ్గరకు వచ్చావు. నీ ఉద్దేశం ఏంటి? ఆ మహిళలందరినీ నీ వైపు తిప్పుకోవాలి. ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పి చావచ్చుగా. మై డియర్ ఆ మహిళలు మహిళలు మహిళలు, ముందుగా మీ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. అసలు నేను ఎందుకు వచ్చానంటే, గత ప్రభుత్వం మిమ్మల్ని అది చేయలేదు, ఇది చేయలేదు, అసలు మిమ్మల్ని పట్టించుకోలేదు, మీరు మహిళలని గుర్తించలేదు, నేనే వచ్చాను, ఇప్పుడు మీరు మహిళ అని నేను గుర్తిస్తాను అని చెప్పుకో. అది బాగుంటుంది. లేదా నువ్వు అట్లీస్ట్ ఇప్పుడు మై డియర్ అక్క చెల్లెల్లారా, నా తోటి ఆడపడుచుల్లారా, ఇవన్నీ కామనే ప్రతి రాజకీయ మీటింగులలో. బట్ నువ్వు వచ్చిన సందర్భానికి వాళ్ళకు శుభాకాంక్షలు పడేస్తే వాళ్ళు ఎంత సంతోషించాలి. సరే అయ్యా, చెప్తే చెప్పి చచ్చా, నువ్వు మాకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలే చెప్పలేదు, ఇక నువ్వు ఉద్ధరిస్తానంటే ఆ మిగతా వచ్చిన వాళ్ళు కనీసం శుభాకాంక్షలు చెప్పైనా సరే అది చేస్తాం ఇది చేస్తాం అన్నారు. వాడు చేసినా చెయ్యకపోయినా అట్లీస్ట్ 2 శుభాకాంక్షలన్నా చెప్పి చచ్చారు కదా అని చెప్పి తృప్తి పడ్డావు. అట్లీస్ట్ పలకరించాడు కదా. నువ్వు అది కూడా చేయలేదుగా, ఇంకా నువ్వెందుకు మాకు అన్నట్లుగా వీళ్ళు విమర్శలు గుప్పించారు. బట్ అఫ్ కోర్స్ కరెక్టే. మనము మన మెయిన్ ఎజెండా గుర్తుపెట్టుకుంటాం కానీ ఆ సందర్భం ఏంటో మర్చిపోతారు చాలా మంది. ఇలా మర్చిపోయి చాలా మంది, ఇప్పుడు అంతేందుకు మన సినిమా వాళ్ళు కూడా మెయిన్ ఎజెండా ఏంటి? ఆ సినిమా ప్రమోషన్ కోసం పెద్ద సార్ గారు మీరు రండి అని పిలుస్తారు. ఈ పెద్ద సార్ వచ్చి ఆ సినిమా గురించి అది చాలా బాగుంది ట్రైలర్, హీరో మొహం చూస్తే నా కొడుకు గుర్తొచ్చాడు, హీరోయిన్ చూస్తే నా కూతురు గుర్తొచ్చింది, అసలు ఈ సినిమా నేను చేసుంటే బాగుండేది, డైరెక్టర్ చెప్పగానే థ్రిల్ అయిపోయాను అని చెప్పేసి 4 మాటలు చెబితే అరే భలే ఉందే, బాగా చెప్పాడు సినిమా గురించి అనుకుంటారు. అసలు సినిమానంతా వదిలేసి గతంలో ఏం జరిగిందంటే ఆ ప్రభుత్వం ఆ రోజు అంటాడు. బాబు ఎందుకు అవసరమే, నువ్వు ఎక్కడికి వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ 4 ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఆల్రెడీ ఇలా లేసే సినిమాని ఇంకా బాగా లేపుతావని నిన్ను చూస్తే దాని అటు నుంచి అటే పైకి పంపిస్తే నువ్వెందుకు వచ్చావు? ఇంకా ఇలాంటివి ఉంటాయి. అంటే సందర్భం లేకుండా, అంటే వచ్చిన సందర్భం మర్చిపోయి మాట్లాడడం. ఇప్పుడు ఇక్కడ కూడా ఈయనకో సందర్భం వచ్చింది, ఫలానా మహిళలందరూ గ్యాదర్ అయ్యారంట, మనం ఆనందం తట్టుకోలేక వచ్చి ఒక మంచి ప్రసంగం ఇచ్చేసామంటే చాలు, వాళ్ళు ఎగబడి కుదుడు ఓట్లు లైన్లో మొత్తం నిల్చున్న వాళ్ళందరూ ఒకటే మాట చెప్తారు, మేము విజయ్ గారికి తప్ప ఇంకెవరికి వేయమండి అని. అయితే ఏకగ్రీవమే. ఇంకా మహిళలందరూ కలిసి నేను ఏకగ్రీవం చేసేలాగా నువ్వు ఒక స్పీచ్ ఇచ్చేయాలి. ఇప్పుడు ఆ స్పీచ్ కాస్త వాళ్ళకి నచ్చి నీకు ఓట్లు వేయాలి. నువ్వేం చెప్పాలి వాళ్ళకి? మహిళలు మహిళలు మహిళలు, ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు, తర్వాత నేను మిమ్మల్ని ఎలా ఉద్ధరిస్తానో మేము గెలిచినప్పుడు అప్పుడు చూసుకుందాంలే. ఇప్పుడు దినోత్సవం అయితే ఈ రోజు అయితే వచ్చింది, ముందు వచ్చిన దినోత్సవానికి ముందు శుభాకాంక్షలు. నేను తర్వాత ఎప్పుడు వస్తానో రానో కూడా నాకు తెలియదు. అప్పుడు వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, అట్టా చేస్తా, ఇట్టా చేస్తా అని చెప్పు. ఇంతే, సరిపోయింది. దట్స్ ఆల్. ఇప్పుడు వీళ్ళందరూ ఉసురు పోసుకుంటారు అలా అక్కడికి, నువ్వు నాశనం అయిపోను ఎలా, కనీసం వచ్చినందుకు మాకు దినోత్సవం శుభాకాంక్షలన్నా చెప్పి చావచ్చు కదా. నువ్వు గెలిచి తర్వాత మేము నేను గెలిపిస్తే అప్పుడెప్పుడో ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు వచ్చి మా ఇంటికి వచ్చి నాకు పట్టు చీర ఇస్తావు నడు ఇక్కడ నుంచి అన్నారు. జరిగింది అదే.